ఒక 2 గంటల ముందు రిలీజ్ అయిన పులివర్తి నాని గారి మాటలు మీరందరూ వినడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అడుగుతున్న పులివర్తి నాని గారిని, 5 ఏళ్లు మేము కులము, మతము, ప్రాంతము సంబంధం లేకుండా ప్రతిపక్షంలో ఉండే అందరూ కూడా మంచి చేయడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2019 నుంచి 24 వరకు మీరు ఎప్పుడైనా ఒక్కరోజైనా ఏ పోలీస్ స్టేషన్కైనా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వెళ్ళారా? నేను ఇక్కడ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు మా నాన్నగారికి ఫోన్ చేసి మరి మీరు మీ క్వారీలు ఆగిపోతాయంటే మా నాన్నగారి దగ్గర మీరు పనులు చేసుకోవడం జరిగింది, వ్యాపార అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు మీ తప్పులు ప్రశ్నిస్తున్నామంటే నరకానికి పంపిస్తాను, అంతు చూస్తాను, సంగతి చూసేస్తాను, ఇంకా బూతులంతా కూడా మీకు తెలుసు. అవన్నీ నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అన్ని బూతులు ఈరోజు ఆయన వాడడం జరిగింది. నిజంగానే ఇక్కడి నుంచి అడుగుతున్నా, మీ తప్పులు ప్రశ్నిస్తే ఈ విధమైన భాష మీరు వాడచ్చా? మీ అవినీతి మేము బయట పెడితే ఈ విధమైన భాష మీరు వాడచ్చా? ఎక్కడైనా 175 కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే అయినా, టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే, వైసీపీ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా ఎప్పుడైనా ఈ స్థాయిలో బూతులు మాట్లాడింది ఎప్పుడైనా మనం విన్నామా? ఇన్ని బూతులు మాట్లాడే ఎమ్మెల్యేని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా జడ్జి గారు కూడా, ఆయన గుర్రప్ప నాయుడు గారు జడ్జి గారు, ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన్ని పట్టుకొని లంజా కొడక, కొజ్జా కొడక అంటే నేను మాట్లాడని ఇష్టం లేకపోయినా చెప్తున్నా మీకు. ఈ మాటలంతా వాడంతా చూస్తాను, వాడిని వదలను, వాడిని నరకానికి పంపిస్తానని ఒక రిటైర్డ్ జడ్జిని మీరు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఒక మామూలు వ్యక్తుల్నే ఒక మాట అంటే ఆలోచించే ఈ సమాజంలో ఒక రిటైర్డ్ జడ్జిని, జడ్జి అయితే ఏమవుతుందని చెప్పి మీరు మాట్లాడి ఈ బాటలో మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక్కసారి మీరు ఆలోచించాలి. అదేవిధంగా మీరు అంటున్నారు 80 ఏళ్ళ వృద్ధులు, ముసలోళ్ళు, వాళ్ళదే ల్యాండ్ అంటారు. మళ్ళీ వాళ్ళని స్టేషన్లోని పంపించలేదు, ఇంకా వాళ్ళని ముసలోళ్ళు కాకపోయి నేను స్టేషన్లో వేసుంటాను ఇవంటారు. అంటే మీ అవినీతిని, మీ అక్రమాన్ని ప్రశ్నిస్తే పాపం వాళ్ళు భూమి, వాళ్ళు రిటైర్డ్ అయిన మొత్తం డబ్బు తీసుకువచ్చి ఆడ పెట్టి, ఎప్పుడో అది ఇప్పుడు పెట్టింది కాదు, 2002, 2003లో రిజిస్టర్ చేసుకున్న భూమి ఉంటే మా భూమి స్వామి మాకు కావాలని చెప్పి వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రశ్నించిన దానికి, అక్కడ అడిగిన దానికి మీరు మాట్లాడేది వాళ్ళని జైల్లో పెడతారా? అంత పెద్ద వృద్ధుల్ని మీరు జైల్లో పెట్టిస్తారా? ఒక జడ్జి స్థాయి అతన్ని మీరు అన్ని బూతులు మాట్లాడచ్చా అని చెప్పి ఇక్కడ పాత్రికేయ మిత్రుల ద్వారా చంద్రగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి తెలియజేస్తున్నా, మీరు మాటల్లో అంటున్నారు ఆ అశోక్ రెడ్డి అతనికి ఏమీ సంబంధం లేదు, అతనికి భూమి అసలు తెలియదు, అతను ఎవడు మా కార్యకర్త, మా కష్టపడినోడు, అతని భూమి ఏం సంబంధం అంటారు. ఈరోజు ప్రజలందరూ చూపిస్తున్నా, ఇది జీపీఏ డాక్యుమెంటు, అశోక్ రెడ్డి పేరుతో జీపీఏ డాక్యుమెంటు, గ్రాస్ పవర్ ఆఫ్ అటార్నీ అతను ఈరోజు జీపీఏ చేసుకొని ఈరోజు ఆ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్, నేను ఇక్కడ మా ఒక్కడికి దొరికే డాక్యుమెంట్ కాదు, మీడియా మిత్రులు అందరూ ఫోన్లోకి డాక్యుమెంట్ ఉంది. ఒక పబ్లిక్ డాక్యుమెంట్. మీ అనుచరుడు అశోక్ రెడ్డి, ఈ ఫోటో కూడా చూడొచ్చు, ఆయన వెనకాల ఎప్పుడు 24 గంటలు ఆయనతోనూ వాళ్ళ కుటుంబంతోనూ ఎప్పుడు ఆయన వెనకాలే ఉంటాడు. మీ కుటుంబం మీ అశోక్ రెడ్డి పేరుతో జీపీఐ చేసుకుంది వాస్తవం కాదా? ఈ ఒక్క ప్రూఫ్ సరిపోదా మీరు ఆ భూమి ఆక్రమించారు లేదా అని? ఎందుకంటే మీరే ఇంతకుముందే చెప్పారు ఆ భూమితో అతనికి సంబంధం లేదని. ఆ భూమితో అతనికి సంబంధం లేకపోతే ఎవరు సంబంధం, అదేనా మీరు చెప్పాలి. సరే, జీపీఐ చేసుకున్న అతనికి నిజంగా భూమి తెలియదు ఎక్కడుందో, ఆ భూమికి సంబంధం లేదంటే ఆ భూమితో మీకే సంబంధం అని చెప్పి మేమందరం అదే ప్రజలందరూ భావించాల్సి ఉంటుంది. మీరు ఇంత పట్టపగలు మీరు చేసిన తప్పులతో దొరికిపోతే ప్రతిపక్షాలన్నీ కూడా ప్రశ్నిస్తే ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఇన్ని బూతులు తిట్టి మమ్మల్ని నరకానికి పంపిస్తానని, మాకు నరకం చూపిస్తామని చెప్పి మమ్మల్ని ఇంకా ఒక మాటలు చెప్పుకునే స్థాయిలో చెప్పకుండా ఈ విధంగా తిడితే ఈరోజు వాళ్ళ పార్టీ ఆ రోజు ఎవరో ఏదో ఒక మాట అంటే భువనేశ్వరి గారిని అంత రాద్ధాంతం చేశారే, ఈరోజు మీ ఎమ్మెల్యే మాత్రం ఈ విధంగా మాట్లాడొచ్చామని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే మీ ఎమ్మెల్యే మాట్లాడితే మీకు పట్టదా? మీకు ఎందుకో ఇంకా నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలు అక్కడక్కడ ఏదో ఒక మాట మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు.
చింతమనేని ప్రభాకర్ గారు మనం మాట్లాడింది విన్నాం, నాని గారు మాట్లాడింది విన్నాం. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే మాత్రం మీకు పట్టినట్టు మీరు ఈ విధంగా మీ ఎమ్మెల్యేని ప్రోత్సహించి ఈ విధంగా మమ్మల్ని ఇన్ని బూతులు తిప్పుతూ ఉంటే మీరు చూస్తూ ఉన్నారంటే నిజంగానే ఇది వాళ్ళ విద్యుత్కే వదిలేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, మీరు చెప్తున్నారు మేము ప్రశ్నిస్తున్నామని. నిజమే, ప్రజల కోసం ఎప్పుడూ ప్రశ్నించడానికి మేమున్నాం. కానీ మేము ఒక్కటే కాదు, మొన్నటికి మొన్న బీజేపీ పురుషోత్తం నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన గెలుపు కోసం నిజంగానే నాకు బాగా గుర్తుంది, మీరు ప్రశ్నించక ముందే బీజేపీ పురుషోత్తం నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ గారు కావచ్చు, మమ్మల్ని 5 ఏళ్లు మమ్మల్ని ప్రశ్నిస్తా మాతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా యుద్ధం చేసిన మాతో ఉన్నారు. వాళ్ళు మీ గెలుపు కోసం ఇంటింటికి బీజేపీ పురుషోత్తం నాయుడు గారు ప్రతి ఇంటికి తిరిగి నాని గారిని గెలిపించాలని చెప్పి మమ్మల్ని ఓడించాలని చెప్పి ఆ రోజు కష్టపడిన వాళ్ళు. వాళ్ళ భార్య బీజేపీ పురుషోత్తం నాయుడు గారు సతీమణి, మీ సతీమణి గారితో ఇల్లు తిరిగి ఆ రోజు ప్రచారం చేయడం నిజమా కాదా మీరే చెప్పాలి. అదేవిధంగా దేవర మనోహర్ గారు అంత కష్టపడి ఆ రోజు మిమ్మల్ని గెలిపించడం కోసం జనసేన పార్టీని అంతా యునైట్ చేసి ఆ రోజు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కష్టపడి మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు పురుషోత్తం నాయుడు గారు చెప్తున్నారు వాళ్ళు మణిప్రసాద్ కాదు మణి ప్రసాద్ అని చెప్పి ఈరోజు పురుషోత్తం నాయుడు గారు మిమ్మల్ని అంటున్నారు. అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు, మేము అనలేదు ఎప్పుడు మిమ్మల్ని బూతులు తిట్టి, కానీ ఆయన అంటున్నారు చంద్రగిరి ప్రజలు చంద్రగిరి భవిష్యత్తు నీ వల్ల నాశనం అవుతా ఉంది, నిన్ను తరిమి 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 చిత్తూరు వరకు కొట్టాలని చెప్పి ఆ రోజు బీజేపీ పురుషోత్తం నాయుడు గారు అనడం జరిగింది. దేవర్ మనోహర్ గారు 14 పేజీల రిపోర్టు మీరు చేసిన అక్రమాలు అవినీతులన్నీ తీసుకొని పోయి నేరుగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా వాళ్ళ నాయకులకు అందరికి ఇచ్చి డైరెక్ట్గా ప్రెస్లో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, కాంగ్రెస్ పార్టీ లోకేష్ గారు కూడా ఈరోజు మీరు చేసిన అక్రమాలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు నేరుగా వెళ్లి ధర్నాలు చేస్తున్నాయి. ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతున్నాయో అక్కడంతా కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. సరే, ప్రతిపక్షాలు మాట్లాడినారంటే సరే, మీకు కొంత అనుకూలమైన ఛానల్ చెప్పుకునే ఛానల్ కొన్ని ఛానళ్లు కూడా ఆ రోజు ఏబిఎన్ ఛానళ్ళు అయితే కుటుంబ సమేతంగా మీరు కుటుంబ పంజా అని చెప్పి పెద్ద స్టోరీ, ఒక ఫుల్ పేజ్ స్టోరీ ఫస్ట్ పేజ్లో మీరు చేసిన అక్రమాలు రాశారు. ఈనాడులో మీరు చేసిన తప్పులు రాశారు. అంటే ఎవరు మీరు తప్పులు చేయకుండా మీరంతా మంచి చేస్తే ఇన్ని ఛానల్ రాస్తాయా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించాల్సి ఉంది. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఈరోజు జనాల్లోకి పోతున్నాయి. జనాలు ఇవన్నీ చూస్తున్నారు. ఓపెన్గా ఎక్కడ భూమి ఉంటే అక్కడ భూమి పాగా వేయడం, ఎక్కడ ఒక 10 రూపాయలు ఉంటే దాన్ని ఏ విధంగా మీరు తప్పులు చేసి దాన్ని తీసుకోవాలనే ఒకే ఆలోచన తప్ప మీరు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమా అని చెప్పి ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, మల్లంగుంటలో కూడా ఈరోజు ఆల్మోస్ట్ 2 ఎకరాల భూమి మీ బంధువు మనోహర్ చౌదరి గారు, మీ బంధువు ఈరోజు మల్లంగుంటలో కూడా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు వచ్చి బోర్డు పెట్టిన భూమి ఈరోజు మార్నింగ్, ఇది ఈరోజు తెల్లారి పిక్చర్ ఇది, ఈరోజు వాళ్ళు ఈరోజు కన్స్ట్రక్షన్ కడుతున్నారు. ఇంకొక 5 రోజులు వెళ్తే మల్లవరంలో, ఇంకొక 5 రోజులు అయితే పూర్తి కట్టేసి ఇల్లు కూడా అమ్మేస్తారు, మీటర్లు తీసుకుంటారు. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, చిగురువాళ్ళలో కావచ్చు, చిగురువాళ్ళలో మీరు చేసిన అవినీతి కావచ్చు, అదేవిధంగా పక్కనే మల్లంగుంటలో మీరు చేసిన అవినీతి కావచ్చు, పేరూరులో మీరు చేసే అవినీతి కావచ్చు, చెప్పుకుంటా పోతే ప్రతి ఏరియాలో మీరు అవినీతి చేస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షాలు, మీడియా అందరూ కలిసి మీరు చేసిన తప్పు స్వామి ఇవి చేయొద్దండి, భవిష్యత్ తరాలకి గవర్నమెంట్ స్థలాలు కావాలి, భవిష్యత్ తరాలకి కాలువలు కావాలి, భవిష్యత్ తరాలకి డీకేటీ భూములు, మఠ భూములు కావాలంటే మీరు ఈరోజు వాళ్ళని మాట్లాడే తిట్లు, మమ్మల్ని తిట్టే తిట్లు, లంజా కొడక అని చెప్పి, కొజ్జా అని చెప్పి, ఇంకోటని చెప్పి, మొన్నొచ్చి వడిత పూజ చేస్తానని చెప్పి, పాస్ పోస్తానని చెప్పి, ఈ మాటలు చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్నా కూడా కానీ ప్రజలకి తెలియాలి, ఇలాంటి ఎమ్మెల్యే ఒక సంస్కారం లేని ఎమ్మెల్యేని ప్రజల ముందు తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నారు మీరు, మా మీద కేసులు పెట్టిస్తాము, ఇంకోటి చేయిస్తామని చెప్పి. నేను ఇక్కడి నుంచి అడుగుతున్నా, మీరు అక్రమంగా 235 రోజుల పైన మమ్మల్ని జైల్లో పెట్టి, ఆల్మోస్ట్ 8 months మీరు మమ్మల్ని జైల్లో పెట్టి, మమ్మల్ని ఆ రోజు అక్రమంగా సంబంధం లేని కేసులు మమ్మల్ని నిరికిచ్చి, మీరు మీ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆ రోజు నుంచి మా నాన్నగారు జైలు నుంచి బయటకు వచ్చి ఆ రోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేసినా కూడా
మేము మా జగనన్నతో నిలుస్తాం. మేము ఎక్కడ ఆ రోజు బ్యాలెన్స్ తప్పి బూతులు మాట్లాడింది లేదు. ఎన్ని కేసులు పెట్టినా మేము భరిస్తాం, ప్రజల కోసం పోరాడతామని చెప్పింది తప్ప ఒక్క బూత్ కూడా ఈ రోజు వరకు మేము ఎవరి మీద కూడా మేము మాట్లాడింది లేదు. అదేవిధంగా మా నాన్న మీద కేసులు పెట్టారు, నా మీద ఆల్మోస్ట్ ఇప్పటికీ 8 కేసులు పెట్టారు, మా తమ్ముడి మీద కేసులు పెట్టారు, మా కుటుంబం మీద కేసులు పెట్టారు. మా చుట్టూ ఉండే వాళ్ళందరూ నరకం చూపిస్తారంట. మా చుట్టూ ఉండే కొండే నాయకులు ప్రతి ఒక్కరి మీద ఈరోజు కేసులు ఉన్నాయి. ఏమి కేసులు ఉన్నా కూడా మేము ఏ రోజు భయపడలేదు. మా నాన్నగారు అయితే డైరెక్ట్గా మీరేదో కేసు పెడతారంటే డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, నిజంగా మీకు మీ ప్రభుత్వానికి సాటిస్ఫై చేసుకోవాలంటే మీరు అరెస్ట్ చేయండి, మేము యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేయమని చెప్పి మేము ఆ రోజు లెటర్ రాయడం జరిగింది. మీరు చెప్తున్నారు ఇంత ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు పెట్టినా, ఇన్ని అనుభవించినా కూడా అతను బుద్ధి మారలేదనేదో మీరు బూతులు తిడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఈరోజు చెప్తున్నాం, మీరు ఇంకా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇంకా ఎన్ని కష్టాలు పెట్టినా, ఇంకా మమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో పెట్టినా కూడా మేము ప్రజల కోసం ప్రశ్నిస్తాం తప్ప, ప్రజల కోసం పోరాడతాం తప్ప మేమైతే ఎక్కడ లాలూచి పడే వ్యాపారాలు అయితే మేము చేయమని తెలియజేస్తున్నాం. మీలాగా ఆ రోజు మీరైతే అన్ని పార్టీలతోనూ మీరైతే బాగా మాట్లాడి మీ పనులు చేసుకో ఉండొచ్చు కాక, మా స్వభావం పోరాటం చేయడం, ప్రజల కోసం పోరాటం చేయడం తప్ప మా స్వభావం లాలూచి పరిచే స్వభావం కాదని తెలియజేస్తూ, తప్పకుండా వీళ్ళు మాట్లాడిన దానికి, జడ్జి గారి మీద అన్ని బూతులు మాట్లాడిన దానికి, మా కుటుంబం మీద ఇన్ని బూతులు మాట్లాడిన దానికి టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు మీరు గగ్గోలు పెట్టి ఏడిచి ఆ రోజు మీరు అధికారం కోసం మీరు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏ విధంగా మీరు కమిషన్ తీసుకుంటారో మీరే చెప్పాల్సి ఉంది. ఇన్ని బూతులు మాట్లాడినా మేమైతే మీ విజ్ఞతకి వదిలేస్తాం తప్ప ఏనాడు మా నోటి వెంట మీలాగా బూతులు మాట్లాడే సంస్కృతి సంస్కారం మాకు లేదని తెలియజేస్తూ, చంద్రగిరి ప్రజలకు కూడా ఒక్కటి తెలియజేస్తున్నా, ఈ స్థాయిలో ఒక ఎమ్మెల్యే బూతులు మాట్లాడతా, అవినీతి చేస్తా, అక్రమాలు చేస్తా, ఈ విధంగా తిరిగి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళనే మళ్ళీ బూతులు మాట్లాడితే బెదిరిస్తా ఉంటే ఇలాంటి ఎమ్మెల్యేని ఏ విధంగా చంద్రగిరి ప్రజలు భరించాలో ఒక్కసారి మీరే ఆలోచించాల్సిందిగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్తే తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.